ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విక్రాంత్ బాబు, జరిగిపోయిన దాని గురించి మళ్ళీ చర్చించుకుంటే మనశ్శాంతి కరువు అవుతుంది. అలా అని ఇంటి దొంగని తేలిగ్గా వదిలేస్తామా చెల్లి? ఏయ్, మావయ్య చూసి చెప్తున్నావేంటి? ఏదైనా జరిగితే మనల్నే అనుమానించడం పరిపాటైంది మమ్మీ వీళ్ళకి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, సోది అడుగమ్మ సోది చెబుతాను. విశాలాక్షి, ఏంటమ్మా ఈ వేషం? వేషం కాదు నాన్న, అవసరం. మా అక్క వాళ్ళిచ్చిన నగా నట్ర తాకట్టు పెట్టి ఇప్పుడు భుక్తి కోసం బుట్ట పట్టుకొని తిరుగుతున్నావా? చెల్లి, కొంచెం స్పృహ ఉండి మాట్లాడితే మంచిది. భక్తే మోక్షానికి భుక్తి అని తెలుసుకుంటే అన్ని విషయాలు అర్థమయ్యేవి. ఓ విశాలాక్షి, నువ్వు శివునికి పరమ భక్తురాలివి కదా. ముక్కంటి మూడో కన్నుతో చూస్తే కష్టంగాని నువ్వు త్రికాల జ్ఞానంతో నిన్న ఏం జరిగిందో చెప్తావా? ఎవరికుంది జ్ఞానం? ఈ పిల్లక? ఏ, బాత్రూంకి వెళ్ళని బర్రర్చినట్టు ఏంట నవ్వు? జరగబోయేది చెబుతాను, జరిగింది చెబుతాను అని రాగాలు తీసే ఈ పిల్లకి చిన్న పరీక్ష అనుకోండి. తను చెప్పింది అంటే తల వంచుకుంటారా? రే విక్రాంత్, సరదా కాస్త సీరియస్ అయ్యేలా ఉంది. అరే లేదు బ్రో, విశాలాక్షి పెద్ద బొట్టమ్మకి హెల్ప్ చేసింది ఎవరో చెప్తుందనిపిస్తుంది. రే, గాయత్రి నెత్తికెళ్ళింది. బాబుగారు, కొన్నిటిని భగవంతుడికే వదిలేయాలి. అందుకే నాన్న నన్ను చెప్పనివ్వమంటుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.